మందు తలకెక్కింది. ఆవిడ గారు ఊర్లో లేదు, వీడేమో కనబట్టలేదు. కూడా పట్టుకెళ్లి మంత్రాలయంలో ఏ మంత్రం వేస్తుందో ఏంటో. అర్థం లేకుండా మాట్లాడుకో. ప్రియ మనకు చెప్పకుండా వాణ్ణెందుకు తీసుకెళ్తుంది? గొళ్ళల్లో చాటుమాటు మంతనాలు వాళ్ళకి అలవాటే. దుర్గా ప్లీజ్, నువ్వు ఇల్యూజ్ అయి నన్ను ఇరిటేట్ చేయకు. ఇరిటేట్ అయితేనే వాడింటికి రాకుండా ఉంది. దాన్ని వాళ్ళు అవకాశంగా వాడుకుంటారు, కాచు కూర్చుంటారు. తులసి, నువ్వు లోపలికి రావద్దు, నేను దిగబెట్టి వస్తా. నువ్వు ఇంటికెళ్ళు. అసలు మీకు ఏదొచ్చినా కష్టమే. వాడు భయపడి ఉంటాడు. ఆ అరుపులకి అర్మం కర్మం తెలియనివాడు. ఏం నూరి పోస్తారో ఏం చేస్తారో. సాంబయ్య, ఏమైంది? అయ్యో 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 అయ్యో, ఏమైంది? ఏరా ఆదిత్య, రా కూర్చోబెట్టండి. రే ఆది, ఆదిత్య ఏమైందిరా? ఆది ఏం కాలేదు, ఫుల్గా మందు కొట్టాడు. బావ తాగాడా? తాగుతాడు. ఎందుకు తాగడు? పరిచయాలు ఎలాంటివి, సావాసాలు ఎలాంటివి. ఈయన గారు మంగళగిరి వెళ్లి పంచాయతీ పెట్టుకుని వచ్చాడు. వాడు తాగాడా? తాగించి తెచ్చావా? తాగి పడుంటే తీసుకొచ్చాను. నాలో సంస్కారం, మానవత్వం చచ్చిపోలేదమ్మా. వీణ్ణి ఎక్కడి నుంచి ఇంటికి తెచ్చానో లేచాక అడగండి. వాణ్ణి సుఖంగా, సంతోషంగా, ప్రశాంతంగా బతకనేకుండా చేసి ఎక్కడి తెస్తే ఏంలే. వాణ్ణి చెడగొట్టి మీరు బాగుపడదామని చూస్తున్నారేమో. ఎన్ని ఎత్తులు వేసినా ఆ ఎత్తులు పారవు, సాగనివ్వను, గెలవనివ్వను. దుర్గా, ఏంటా మాటలు? మీరు మాట్లాడకండి. కారణం వాడు కాకపోతే అసలు అసలు వీడికి ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది? దారి మళ్లించి దక్కించుకోవాలని చూస్తున్నారు. దాచి ఇలా తీసుకొచ్చి మంచి పేరు దక్కించుకోవాలని చూస్తున్నారు. ఎవరికి తెలియదు మీ నాటకాలు. ఊరంతా వెతికినా మనకు ఆచూకీ దొరకలేదు. ఎలా తీసుకొచ్చాడో. సాంబయ్య, నువ్వు వెళ్ళు. వెళ్ళండి వెళ్ళండి. ఎంత దూరం వెళతారో నేను చూస్తాను. ఎప్పుడు దొరుకుతారో అప్పుడు దిగుతాయి కళలు. సత్యవతి, కాస్త మజ్జిగ తీసుకురా. అలాగే. చిట్కాలు చెప్పడం కాదు, చిక్కుముడులు తీయండి చేతనైతే. నీలా సమయం సందర్భం లేకుండా ప్రవర్తించడం నాకు చేత కాదు. వాడు తాగొస్తే మనం కారణమని అలా తిడుతుందేంటావిడ? దుర్గమ్మ సంగతి మనకు కొత్త కాదు, తెలియంది కాదుగా. తప్పు లేనప్పుడు ఎందుకు పడాలి? మౌనంగా బాధ ఎందుకు భరించాలి? ఇది ఎదురుపడి పంచాయతీ పెట్టుకునే పరిస్థితి కాదు తులసి. వాణ్ణి అలా చూసిన నేనే చాలా బాధపడ్డాను.
అంత ప్రేమగా పెంచుకునేది ఆమె మాత్రం బాధపడదా? బాధపడితే మనం ఇదవ్వాలా? మనం ఆవిడికి బాగా అలసిపోయాం. వదిలే తులసి. ఒళ్ళు మండిపోతుంటే వదిలే అంటావేంటి? వాడికి మందెక్కినట్టే ఆవిడికి పిచ్చెక్కినట్టుంది. ఆ వెంకటలక్ష్మి కూడా వచ్చి బావా బావా అని ఇల్లంతా వెతికిపోయింది. నువ్వు రావద్దన్నవని ఆగాను, లేకపోతే ఆమంట ఈమంట వెళ్లదీసేదాన్ని. ఆవిడ అన్నంత మాత్రాన, అది వెతికి వెళ్ళినంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం, తప్పు చేసిన వాళ్ళం అవుతామా? నిజం ఎప్పుడు నిలకడగానే తెలుస్తుంది. ఓపిక ఎప్పుడు మంచిదేరా. ఇంకా నయం, ప్రియ ఊరెళ్ళింది. వాణ్ణి అలా చూస్తే తట్టుకోలేకపోయేది. ఏ తల్లైనా బిడ్డ తప్పటడుగులు వేస్తే భరించలేదు. నేనసలు ఆగేదన్నే కాదు. సర్లే, రా భోంచేతు. వాడు తాగాడా? తాగించి తెచ్చావా? ప్రియ చూస్తే తల్లడిల్లిపోయేది. భగవంతుడా, అది అలవాటుగా మార్చుకో. తినాలనిపించటం లేదు నాన్న. నా పరిస్థితి కూడా అదేరా. చాలా బాధగా ఉంది. వాడందరినీ బాధ పెట్టాడు. ఎందుకలా తాగాడో రేపు అడగాలి. రాత్రి నువ్వు ఇంటికి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చావో తెలుసా? నేను రాదలుచుకోలేదు, రాలేదు. ఎవరో తీసుకొచ్చారు. అదిగో అదైతే తెలిసిందన్నమాట. ఇక్కడ ఉన్నాను కాబట్టే తెలిసింది. కొత్తగా అలవాటేంట్రా? ఎవరు నేర్పారు? ఎక్కడ నేర్చుకున్నావు? అలవాటేం కాలేదు. వదిలేస్తే అవుతుంది. మీరు ఆగండి. ఎందుకురా? ఎందుకు తాగావు? అదెంత చెడ్డలవాటో తెలుసుగా. జీవితాలను సర్వనాశనం చేస్తుంది. అయినా మీ నాన్నగారి పోస్ట్ ఏంటి, మన స్టేటస్ ఏంటి? తప్ప తాగి నువ్వు పడిపోతే మనకెంత తలవంపులు. రేపు నీ భవిష్యత్ ఏం కావాలరా? మేమేమైపోవాలి? ఎంత చెడ్డ పేరు, ఎంత నామర్ద. రే, ఇంకోసారి తాగేవంటే మాత్రం. నువ్వు ఒక నిమిషం ఆగమా. నానా, నన్ను ఎందుకు తులసి పేరొత్తొద్దు, దాంతో మాట్లాడొద్దని ఫోన్ ఎందుకు అలా విసిరేశారు?
బావా అత్తయ్యకి సమాధానం చెప్పకుండా దాని గురించి అడుగుతావే? ఇప్పుడు ఆ విషయం అవసరమా? ఎప్పుడు దాని గురించేనా ఆలోచన? నువ్వు నోరు మూసుకుని అవతలికి పో. నేనెవరి గురించి ఆలోచిస్తే నీకెందుకే? చూడండి మావయ్య ఎలా అంటున్నాడో. వాడికి ఇంకా మందు పూర్తిగా దిగినట్లేదు. ఎందుకు ఏడవడం? పనేం లేదా? మేం మాట్లాడుతున్నాం కదా. చూడత్తయ్యా. ఎందుకండి తండ్రి కొడుకులు కలిసి దాని మీద అరుస్తారు? వాడి మీద ప్రేమతో వాళ్ళ గురించి ఎందుకు అంది తప్ప? చాలాపో. నాకు సమాధానం చెప్పలేదు. నువ్వు చేసింది నాకు కరెక్ట్ అనిపించలేదు. తప్ప నాకు అనిపించట్లేదు. అయినా నేను ఇప్పుడేం కొత్తగా మాట్లాడట్లేదు కదా. నాకిప్పుడు నచ్చలేదురా. నేనేమన్నా దాన్ని పెళ్లి చేసుకుంటానా? ఏం తప్పు అనిపించింది? ఎందుకు నచ్చలేదు చెప్పు నానా. ప్రతి దానికి నీకు పూసగుచ్చినట్టు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు కారణం తెలియాలి కదా. టైం వచ్చినప్పుడు చెప్తాను. ఎందుకు తప్పో చెప్పడానికి ముహూర్తం చూడాలా? చెప్తా అంటున్నాడు కదా ఆదిత్య. నాకిప్పుడే తెలుసుకోవాలనుంది. చెప్పను. ఆ అవసరం నాకు లేదు. అడగడం మానే. తండ్రిగా ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు. అది విని నడుచుకో, అంతే. మంచిది, వింటాను. అలాగే వింటాను సార్. చెప్పినట్టే నడుచుకుంటాను సార్. రేయ్, ఎక్కడికి రా? చచ్చే ధైర్యం లేదా? పప్పుగాన్ని పిరికి సన్నాసినే. మీరేం కంగారు పడకండి. తల వంచుకుని బతుకుతా. ఆ ధైర్యంతోనే కదా మీరు ఆర్డర్లు వేసేది. ఒరే ఒరే, ఎవడి వాడు వెళ్ళిపోతున్నాడండి. చెప్పాడుగా పప్పుగాని చేశారని. కంగారెందుకు? రేయ్, రాత్రి తాగింది ఇంకా దిగలేదారా? ఏంటే ఏంటి నీ గోలా? రాత్రి దిగడం కాదు, ఇప్పుడు ఎక్కింది. ఏంట్రా, రాత్రి చేసిన సీన్ కి పొద్దున్నే స్పెషల్ క్లాస్ తీసుకున్నారా? మంచి రేంజ్ లో ఉంది బండి. బాతల్లా దద్దులా తలవాపులా. వాగకే, ఒళ్ళు మండుతుంది. క్లాసులు లేవు, వాపులు లేవు, మెంటల్ పుట్టిస్తున్నారు. ఏమీ లేకపోతే మెంటల్ ఎందుకు పుడుతుందిరా? నేనేం అనుకోలే. చెప్పు చెప్పు, ఏమైంది? ఏం కాలేదంటున్నానుగా. కాలేదంటున్నావంటే ఖచ్చితంగా అయ్యే ఉంటుంది. టిఫినా ఫుల్ మీల్సా? నీ మోహం. నేను నీతో మాట్లాడకూడదంట ఆర్డర్ వేశారు. మందు కొట్టొచ్చింది నువ్వు. మధ్యలో నేనేం చేశాను రా మాట్లాడొద్దు అనడానికి? అదే నేను అడిగాను, కారణం చెప్పమని. చెప్పను పో, చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు మా నాన్నగారు. ఎందుకని నన్ను అడగడం కాదు. వెళ్ళు, వెళ్ళి నీ మేనమామ కృష్ణప్రసాద్ గారిని నిలది, ధైర్యం ఉంటే. వెళ్ళవే, నన్ను పప్పు అంటావుగా. వెళ్ళు, వెళ్ళి అడిగి పూలి అనిపించుకో. నన్నెక్కిరించడం కాదు, వెళ్ళి ఆయన నిగది. నా మీదకి రావడం కాదు, వెళ్ళి ఆయనకు అడ్డం రా.
కారణం తెలియక మాడు వేడెక్కిపోయి మెంటల్ వస్తుంది. అడిగి చెప్పు, కాస్త కూల్ అవుతుంది. నేను నీతో మాట్లాడకూడదంట, ఆర్డర్ వేశారు. వెళ్ళి నీ మేనమామ కృష్ణప్రసాద్ గారిని నిలది, ధైర్యం ఉంటే. చచ్చే ధైర్యం లేదా? పప్పుగాడిని పిరికి సన్నాసినే. చాలు చాలు చాలు. ఇక్కడ ఎంతమంది ఉన్నావే వెంకటలక్ష్మి? నువ్వు కూర్చో, పెట్టుకుని తిను. నాకు తినబుద్ధి కావటం లేదు అత్తయ్య. ఏ ఒంట్లో బాగోలేదా? అదేం కాదు, బావా టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళాడని బాధగా ఉంది. అందుకే తినబుద్ధి కావటం లేదు. విన్నారా? దానిపాటి ప్రేమ మనకు లేకుండా పోయింది. 4 రోజుల పరిచయానికే అంత బాధపడుతుంటే ఇన్నేళ్ల పెంపకం, కన్నబిడ్డ. మనమసలు వాడు ఆలోచనే మర్చిపోయి కూర్చున్నాం. అంటే నాకు వాడి గురించి ఆలోచన లేదనా? ప్రేమ లేదనా? బాధ లేదనా? అన్నీ ఉన్నాయి. వాటితో పాటు కోపం, కసుబుసు కూడా ఉన్నాయి. అంత మొండిగా చెప్పను, నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని తెగేసి చెప్పడం బావుందా? చెప్పండి. మరి వాడు అలా అడిగేసరికి ఏం చెప్పమంటావు? ఎలా చెప్పమంటావు? నిజం చెప్పాలా? నిజమేంటి మావయ్య? నీకనవసరం. అదిగో ఈ కసరికే వాణ్ణి బాధ పెట్టింది. నా వల్ల కాదు, నాకు మాట్లాడడం రాదు. నువ్వు చెప్పు. మీ పోలికే వాడికొచ్చిందండి. నీ మొండితనం వచ్చిందనుకోవచ్చుగా. తినండి. నువ్వు గాని నా సంగతే ఉందిలే. అయ్యో అత్తయ్య, ఛ, అనవసరంగా బావ విషయం తెచ్చానా? బాధ పెట్టానా? గుర్తు చేసి మంచి పని చేసావే, ఆలోచించేలా చేశావు. మళ్ళీ ఈయన వాణ్ణి అలా అనకుండా చేశావు. అసలు బావ ఎక్కడికి వెళ్ళుంటాడు? అత్తయ్య, నాకు భయంగా ఉంది. కోపం తగ్గిందాకా అలా అలా తిరిగి వాడి ఫ్రెండ్స్ అందరినీ కలిసి చల్లబడ్డాక వాడే తిరిగొస్తాడు. నువ్వు అతిగా ఆలోచించి భయపడకు. మ్మ్. ఈయన గారికే వాడు భయపడతాడు. ఈయనొక్కరే వాడిని కంట్రోల్లో పెట్టగలరు. ఫోన్ చేయండి మావయ్య. వాడి వేళ్ళలో మాట్లాడు. నువ్వైనా చెయ్యత్తయ్యా. కాసేపు చూసి చేస్తానులే, కాసేపు ఆగు. సమయ టిఫిన్ రెడీ. నువ్వు రెడీయా? Yes, madam. I am also ready. గుడ్. ఫాలో దిస్ పంచువాలిటీ అండ్ కీప్ యువర్ సిన్సియారిటీ. నెక్స్ట్ ఇయర్ నీకు బెస్ట్ పీసీ అవార్డు ఇప్పిస్తా. పద. పద పద పద. మీ అమ్మ లేదు గాని ఉంటే నీ నెత్తి బొప్పి కట్టేది ఈ పాటికి. అమ్మేమో సరదాగా మొట్టేది, కానీ సాధిస్తూ సీరియస్ గా మొట్టే దుర్గమ్మ ఉందిగా. ఆవిడ ఒక్కతే ఉన్నప్పుడే నయం, కాస్త అటు కాకి ఇటు వాలిది. సచ్చివత్తున్నా మరీ అంత తెంపుగా మాట్లాడేది కాదు. ఆ మంగళగిరి ముసల్ది పోగైంది, ఆ దుర్గమ్మకి బీపీ పెంచింది. అది చాలదన్నట్టు ఆ ముసలి ఏనుగు పిల్ల ఏనుగుని వెంటేసుకొచ్చి ఓ మందలా పోగయ్యారు. ఇంకా మందంతా చిత్తూరులో, శ్రీకాకుళంలో పంటల మీద పడ్డట్టు నా వెంట పడ్డం మొదలు పెట్టారు. ఆ కాలంలో భారతంలో అనేవారు దుష్ట చతుష్టయం అని. మళ్ళీ మన పక్కన పోగయ్యారు. కాస్త అల్లం చట్నీ వైనా? నీ మాటలు కారంగానే ఉన్నాయిలే, కానీ టిఫిన్ తిను. ఏంటి జోకా? జోకా? నీతోనా? ఈ టైంలోనా? నాకంత ధైర్యం లేదు, కానీ నువ్వు కానివ్వు.
నేనేమైనా పని లేక అంటున్నానా ఊసిపోక వాళ్ళలాగా ఆడిపోసుకుంటున్నానా